నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. రాజధానికి చట్టబద్ధత బిగ్ టాస్క్ గా ఉన్న ఈ ఎపిసోడ్ లో ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. నవ్యాంధ్ర రోజుల కల నెరవేర్చేందుకు ఇక కూటమి సర్కార్, కేంద్ర ప్రభుత్వం స్టేట్ టు సెంట్రల్ ప్రాసెస్ స్పీడప్ చేసింది. ఏపీ అసెంబ్లీలో తీర్మానం గవర్నర్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపించి ఏప్రిల్ నెలలోనే గెజెట్ రిలీజ్ అయ్యేలా చర్యలు చేపడుతోంది ఏపీ ప్రభుత్వం. రాజధానికి రాజముద్ర వేసేందుకు రూట్ క్లియర్ అయినట్లేనా? కేంద్రం ప్రొసీజర్ను ఫాలో అవుతోందా? ఆఘమేఘాల మీద అసెంబ్లీ ప్రత్యేక సమావేశం వెనుక ప్లాన్ ఏంటి? అమరావతికి చట్టబద్ధత కోసం ప్రాసెస్ స్పీడప్. 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో రాజధానిపై తీర్మానం. ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు. ఈ పార్లమెంటు సెషన్లోనే బిల్లు పెట్టి ఆమోదం తెలిపే అవకాశం. వేల కోట్లతో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం. మిషన్ మోడ్లో పనులు. పెద్ద పెద్ద టవర్లు, ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో నిర్మాణాలు. ఇలా ఏడాదిన్నరగా అమరావతి అన్స్టాపబుల్ అన్నట్లుగా దూసుకెళ్తోంది. గతానికి మించి కొత్త కళ్లతో కళకళ్లాడ్డమే కాదు, సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. కానీ ఒక్కటే బాకీ ఉంది, అదే రాజధాని రాజముద్ర. రాజముద్ర పడితే ఇక నో ప్రాబ్లం. ఇటు రైతులు, అటు సీఎం చంద్రబాబు అందరి మదిలో ఉన్న మాట ఇది. ఇందుకోసం కూటమి సర్కార్ చేసిన ప్రయత్నాలన్నీ ఫైనల్ స్టేజ్కు చేరి అమరావతికి హోదా దక్కేందుకు రూట్ క్లియర్ అవుతోంది. కూటమి సర్కార్ ప్రెజర్, కేంద్ర ప్రభుత్వ చర్యలు అన్నట్లుగా డెవలప్మెంట్ నడిచింది. కానీ సడన్ గా ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అంటూ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేయనుంది. ఆ తీర్మానానికి గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే నోటిఫికేషన్ జారీ కానుంది. దాన్ని కేంద్రానికి పంపించనుంది ఏపీ సర్కార్. ప్రస్తుత పార్లమెంటు సెషన్లోనే విభజన చట్ట సవరణ బిల్లు పెట్టి అమరావతిని ఏపీ రాజధానిగా బిల్ పాస్ చేయనున్నారు. అయితే రాజధానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపితే చాలు అంటున్నారు. కానీ ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉండాలంటే అసెంబ్లీలో తీర్మానం చేయడమే బెటర్ అని భావిస్తున్నారట. పీఎంఓ నుంచి అందిన సూచనల ప్రకారమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి తీర్మానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారట. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్ర విభజన చట్టంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. కేంద్రం డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసిన ఏపీ ప్రభుత్వం పూర్తి సమాచారాన్ని అందజేసింది. ఈ క్రమంలోనే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రాష్ట్ర విభజన చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏపీ అసెంబ్లీ నుంచి ప్రత్యేక తీర్మానం కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొత్త రాజధానిని ఎంచుకోవాలి. 2014 జూన్ 2న అపాయింటెడ్ డేగా నిర్ణయిస్తూ 2 రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నిర్దేశిత 10 ఏళ్ల కాలం పూర్తయింది. ఈలోపే ఏపీ ప్రభుత్వం కొత్త రాజధాని ఏర్పాటు చేసుకుంది. అయితే దానికి చట్టబద్ధత లేదని అపోహలున్నాయి. 2015 ఏప్రిల్ 23నే అప్పటి ప్రభుత్వం రాజధాని అమరావతి అంటూ జీవో 97ను జారీ చేసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల పేరిట హై డ్రామా నడిచింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక మళ్లీ రాజధాని పనులు స్పీడ్ అయ్యాయి. ఈ క్రమంలోనే రాజధాని రైతుల నుంచి ప్రధాన డిమాండ్ ఒకటి వినిపిస్తూ వస్తోంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ఫ్యూచర్కు ఢోకా ఉండదని వాళ్లు సీఎం చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు. భవిష్యత్తులో ఎవరు అధికారంలో ఉన్నా రాజధానిని మార్చడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే అమరావతిని రాజధానిగా గుర్తించే చట్ట సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింపచేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్నటి కేంద్ర కేబినెట్ సమావేశంలోనే ఏపీ రాజధాని బిల్లును ఆమోదిస్తారని ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ తీర్మానం లేకుండా బిల్లును ఆమోదించలేమని కేంద్ర న్యాయశాఖ చెప్పడంతో లాస్ట్ మినిట్లో పక్కన పెట్టినట్లు టాక్ నడుస్తోంది.
28న అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి పంపిన తర్వాత ఏప్రిల్ 1న కేంద్ర కేబినెట్ భేటీలో బిల్లును ఆమోదించి అదే రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత రాష్ట్రపతి రాజముద్రతో గెజిట్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.